హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హెల్త్కి చాలా మంచి రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట. క్యారెట్ రైస్ అనమాట. లంచ్ బాక్స్లోకి తొందరగా క్విక్గా మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. వీడియో చూసే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దానిలో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే 2 యాలకులు, 10 నుంచి 15 జీడిపప్పులు, అలాగే ఒక 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా క్విక్గా అయితే రెడీ అయిపోతుందండి. అలాగే ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. మీకు ఉల్లిపాయలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి నేను ఒక 3 క్యారెట్లను అయితే ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఒక 1 కప్ వరకు తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది మొత్తాన్ని ఆయిల్లో అయితే ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది క్యారెట్ అనేది. ఈ విధంగా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఒక 1 కప్ వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 కప్ వరకు రైస్ని. నేను 1 కప్ క్యారెట్ తురిమి వేసాను. అలాగే 1 కప్ రైస్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేటట్టయితే కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి క్యారెట్ రైస్ అనేది. చాలా సింపుల్ అనమాట. టైం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట. రైస్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక హాఫ్ నిమ్మకాయనైతే జ్యూస్ని అయితే పిండుకుంటున్నానండి. ఈ విధంగా ఇప్పుడు పిండిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది మన క్యారెట్ రైస్ అనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా లంచ్ బాక్స్లోకి మార్నింగ్ ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. హెల్దీ రెసిపీ అండి క్యారెట్ రైస్ అనేది. మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి క్యారెట్ రైస్. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ముందు మన వీడియోస్లో వ్లాగ్స్ కూడా వస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.